గోవాలోని నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే క్లబ్ యాజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా థాయిలాండ్ పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతూ 25 మంది మృతికి కారణమయ్యారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే లూత్రా బ్రదర్స్ పరారీలో ఉండటంతో భారత ప్రభుత్వం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. థాయిలాండ్ కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఫుకెట్ లో దాక్కున్న లూత్రా బ్రదర్స్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే నిందితులను భారత్ కు పంపించనున్నట్లు థాయిలాండ్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం తర్వాత థాయిలాండ్ పారిపోయిన లూత్రా బ్రదర్స్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున లాయర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ లో తాము ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. బిజినెస్ మీటింగ్ కోసం థాయిలాండ్ వచ్చామని అందులో పేర్కొన్నారు. క్లబ్ నిర్వహణలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. ఆ క్లబ్ నడుపుతున్న బిల్డింగ్ కు తాము యాజమానుకులం కాదని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము క్లబ్ లో లేమని చెప్పారు. తాము ఢిల్లీలో విమానం దిగగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తమకు 4 వారాల ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పిన్నెల్లి లొంగిపాటు నేపథ్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్టును గోపిరెడ్డి ఖండించారు. మా అధ్యక్షుడు పిన్నెల్లి లొంగిపోతుంటే మాచర్ల వెళ్లకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మాచర్ల వెళ్లకుండా సుమారు 25 చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల మాచర్లలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేయడం ఏంటని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మాచర్లో ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అతను పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు 164 నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది. రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు 4 కానిస్టేబుల్ని పోలీసు కాపలా పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం ఇప్పుడే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏమిటి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన సాగుతా ఉందంటే చాలా అసహ్యంగా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు, మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా, పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు. దాదాపు 20 నుంచి 25 చెక్ పోస్టులు పెట్టడం మాచర్ల వెళ్లే రూట్లో, ప్లస్ మాచర్ల గురజాల్లో 144 సెక్షన్ విధించడం, 30 యాక్ట్ అమల్లో పెట్టడం. ఇవన్నీ చూస్తే ఎక్కడున్నాం మనం ఏమన్నా ఈరోజు నియంత్రణ పరిపాలనలో ఈరోజు ఉన్నామా, లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో, ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతాం. ఏం తప్పు చేశాం? మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు? ఏమిటి